ప్రైజ్లా మరి సమయంలో మన ముందున్న బలాలను సమర్పించే ముందు మనల్ని మనం యోగ్యమైన రీతిలో పరీక్షించుకొని పరిశీలన చేసుకొని మరి దేవుడు మనకు అప్పగించిన ఆ శరీరానికి సాదృశ్యమైన రొట్టెను మరి ఆయన రక్తాన్ని సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని తీసుకునేలాగా దేవుడు మనం జీవించే విధంగా మరి కొన్ని విషయాలు మనం తీసుకొని ఆయన కళ్ళలో మనం సమర్పిస్తాం. మరి ముందుగా మనం మన యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని మనం చేతపట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి ప్రతి అధ్యాయము వరస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావి గ్రంథ వాగ్దానములన్నీ నావి ప్రతి అధ్యాయము వరస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావి. సమయంలో మరి వాళ్ళ గురించి వచ్చి చదువుకోవడం అవసరం. పరిశీలించు దేవుడు, పరిశీలించు దేవుడు. భార్య గురించి భర్తకు తెలియకపోవచ్చు, భర్త గురించి భార్యకు తెలియకపోవచ్చు, లేదంటే పిల్లల గురించి తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. కానీ సమస్తము ఎరిగినవాడు, మన హృదయ అంతరంగాలను కూడా పరిశోధించిన వాడు దేవాది దేవుడు, ఈ సృష్టికి కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరిశీలించు దేవుడై ఉన్నాడు. చూద్దామా కీర్తనల గ్రంథం 26 కీర్తనలు 26 2వ వచనం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించము. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, గరుడవు, సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయిన మా యేసయ్య, మీ కృపాత సహాయం బట్టి మీరు చూపించిన గొప్ప ప్రేమ ఆధిక్య ధన్యత బట్టి వందనాలు తండ్రి. మరి ఆరాధన వర్తమానంతట్లో నడిపించారు ప్రభా, మీకు మహిమకరంగా జరిగిందని మేము తెలియజేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ వస్తున్నాం. అదేవిధంగా మరి మేము మీ యొక్క బలను సమర్పిస్తుండగా మీ శరీరం తిని మీ రక్తం తాగబడే నిత్య జీవం గలవారని మాకు ఉపదేశిస్తూ వస్తున్నారు. అందరూ బట్టి ప్రభా, మరి మీ యొక్క శరీరానికి సాదృశ్యమైన ఆ యొక్క రొట్టెను, ప్రభా మీ రక్తానికి సాదృశ్యమైన ఆ యొక్క ద్రాక్షరసాన్ని తీసుకొస్తుండగా అంటే మేమంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశీలన చేసుకుంటూ ప్రభా మరి మీ యొక్క నిత్య రాజ్యానికి వారసులు కాగలన్నట్లు మమ్మల్ని దీవించి ఆస్వాదించమని, నిలబడి మీ దాసం జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువు రక్షకుడు మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరిశీలించు దేవుడు. 20 కీర్తనల గ్రంథం 26 2వ వచనం. యెహోవా నన్ను పరిశీలించము, నన్ను పరీక్షించము, నా అంతరింద్రియములను నా హృదయములను పరిశోధించము. ఈ దావీదు కీర్తన. మరి దావీదు భక్తుడు ఈ విధంగా తెలియజేస్తున్నట్టుగా మనకి తెలుస్తూ వస్తుంది. కనుక దేవుడు పరిశీలించుంటే దేవుడు పరిశీలించే దేవుడిగా ఉంటున్నాడు. ఏ విధంగా అంటే 2 విషయాలు చూద్దాం. ఆయన మనల్ని ఏ విధంగా పరిశోధిస్తున్నాడు. నాకు కొందరు అనుకుంటున్నామేమో, కానీ మన సమస్తాన్ని మన హృదయ అంతరంగాలు ఎరిగిన గొప్ప దేవుడు ఏమిటి ప్రతిదీ కూడా ఆయన
పరిశీలన చేస్తున్నాడు. అంతేకాదు ఆకాశము నుండి కిందికి చూస్తూ ఎవరైనా నన్ను పరిశీలించేవారు ఉన్నారా, నన్ను పరిశోధించేవారు ఉన్నారన్న దేవుడు చూస్తున్నట్టుగా వాక్యం చదివిస్తుంది. మరి మొదలుగా మనము దేవుని వెతుకువారు కలరేమో అని పరిశీలించే దేవుడిగా మనము ఆయన మనకి పరిచయం అవుతూ వస్తున్నాడు. చూడండి, కీర్తన 53 కీర్తనలు 53. వివేకము కలిగి దేవుడిని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులని పరిశీలించాను. దేవుడు చూస్తున్నాడట. ఎవరైనా జ్ఞానం కలిగి నా యొక్క జ్ఞానం బట్టి నా కొరకు ఎవరైనా ఆకలి తప్పులతో ఉన్నారా, నా కొరకు ఈ లోకంలో ఉన్న శ్రమలను, ఆ నిందలను, బాధలను తంట వేసుకుంటూ నా కోసం భరించేవారిగా ఉన్నారా, మరి నా కొరకు నిత్య జీవానికి వారసులుగా ఉన్నట్టుకు ఎవరైనా సిద్ధపడి ఉన్నారా అంటూ ఆయన ఆకాశం నుండి చూస్తున్నారు. ఎవరైనా వివేకం కలిగి ఉన్నారేమని చూస్తున్నారట. మరి మనమైతే బుద్ధిగా దారి తొలగి మరి చెడున్న వారి నాటికి ఉన్నట్టుగా వాక్యం చదివిస్తుంది. ఆయన ఏముంటుందంటే ఎవరైనా సరే వివేకం కలిగి మరి నా కొరకు మరి నన్ను కనపరిచే విధంగా, నన్ను మహింపరిచే విధంగా తన సమస్తాన్ని పోగొట్టుకొని నా కొరకు జీవించేవారు ఎవరైనా ఉన్నారంటూ ఆయన పైన చూస్తుంటే మనమేం చూస్తున్నామట, దేని వైపు చూడటం లేదు. ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాల వైపు, పేరు ప్రఖ్యాతుల వైపు, మరి అందమైన కట్టడాల వైపు, అంటే అంతలో కనిపించే మరో క్షణంలో మాయమైపోయి అటువంటి దృశ్యాలను మనం చూస్తూ మనము మోసపోతూ వస్తున్నాం. ఇది తెలిసే కదా దేవుడు పైన చూస్తూ ఎవరైనా నన్ను పరిశీలించేవారు, ప్రసిద్ధి ఎవరైనా కలరని దేవుడు చూస్తుంటాడు. మనమైతే బుద్ధిగా దానికి విరుద్ధంగా ఆయన మన వైపు చూస్తుంటే మనము ఇటో చూస్తున్నట్టుగా ఉంది. ఒకసారి చూడండి, ఆ కీర్తనలు 14 మనం ఈ ఎలాంటి వారం 14 3వ వచనం 14 ఉంటుంది. మనం ఎలాంటి వారము, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిన్నారు, మేలు చేయవారు ఎవరు లేరు, ఒక్కడైనను లేడు. చూసారేంటి మనం ఎలా ఉంటే వారందరూ అంటే ఎవరు, మనమందరము దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నాము, మేలు చేయవారు ఎవరనూ లేరు, ఒక్కడైనా లేడు. ఆయన ఎవరైనా మేలు చూస్తారు. చూడండి పైన ఉంది 2, వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి చూస్తున్నారట మన వైపు. మనము ఎలా ఉన్నామంట, అందరూ కూడా బుద్ధిగా ఆయన యొక్క మార్గాన్ని విడిచిపెట్టి ఆయన అవమానపరిచేవారిగా, మనస్సుకి ఆధారపడుతూ లోకాన్ని ప్రేమించేవారిగా ఉన్నట్టుగా బైబిల్ చదివిస్తున్నారు. మరి మనము దేని చూస్తున్నామంటే, మొదటిగా చెప్పాలంటే ఖచ్చితంగా మనము మనస్సుల వైపు చూస్తున్నాం. దేవుడు చెప్తే మీరు మనస్సుల గురించి జాగ్రత్త పడమని చెప్పారు. ఇంకా మీరు మనస్సులను నమ్ముట కంటే యెహోవాని మీరు నమ్ముట మంచిదని ఆయన చెప్తూ వస్తున్నారు. కానీ మనమైతే మాత్రము అందుకు వ్యతిరేకంగా ఆయన మన వైపు చూస్తుంటే మనము ఈ లోకంలో ఉన్న వైపు అంటే మనస్సుల వైపు చూస్తున్నాం, మనస్సులు వెతికేవారిగా ఉంటున్నాము. అంతేకాదు అందమైన కట్టడాలను చూసేవారుగా, దాని కొరకు మనం పరుగులెత్తేవారిగా ఉంటున్నాము. ఇంకా అధిక జనాభా గల ఆ యొక్క ప్రదేశాలను చూడాలని, చూసి ఆనందించాలని మనం పరుగులెత్తేవారిగా ఉంటున్నాము. ఇంకా ఆటపాటలతో కూడిన శృంగార దృశ్యాలను కూడా మనం చూడడానికి ఇష్టపడేవారిగా ఉంటాం. ఒకప్పుడు ఇవన్నీ మనం ఎరుగుదము. అయితే దేవుని యొక్క మహాకృపైశ్వర్యను బట్టి మనము అవన్నీ విడిచిపెట్టి దేవుని యొక్క వచ్చినప్పటి కొన్నో అపవాదికి మన చోటు బట్టి మళ్ళీ మన మనస్సు అటువైపే మల్లుతున్నట్టుగా మనం గ్రహించాలి. మనం ఎంత క్రైస్తవులమైనా సరే, కొంతమంది అంటారు ఎంత క్రైస్తవులు అయితే మాత్రం ఈ మాత్రం చేస్తే తప్ప, అది చూస్తే తప్ప, వస్తే తప్ప అంటారు. తప్పే. ఇప్పుడైతే అది తప్పని మనము దాన్ని విడిచిపెట్టి వచ్చేసామో మళ్ళీ దాన్ని జోలికి వెళ్ళడం చాలా తప్పే. కానీ ఆ తప్పని తప్పగా మనము
ఒప్పుకునే వారిగా లేవు. ఎందుకంటే అలా ఖండించినప్పుడు మనము మనల్ని మనం సరి చేసుకోక ఇతరుల వైపు చూపిస్తుంటాం. ఇది ఇతరులు చూపించినటువంటి ఇది మానవ బుద్ధి కాదు. కానీ ఏదేని తోటలో అక్కడ ఆదాము నుండి వచ్చిన యొక్క స్వభావాన్ని మనం కలిగినట్లుగా వాక్యం చూపిస్తూ ఉందన్నమాట. కాబట్టి దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎవరైనా నా వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నారా అని చూస్తుంటే మనం ఏం చూస్తుంటే లోకంలో ఉన్న ఆ మనుషుల వైపు, మనుషులు చేసే సహాయం వైపు, మనుషుల నుండి వచ్చిన ఆ యొక్క గొప్పతనం, ఆ మెప్పు వైపు మనం చూస్తున్నాము. ఇంకా అందమైన కట్టడాల వైపు చూస్తున్నాము. ఇంకా ఏం చూస్తుంటే అతిథి జనాభా గల ఆయా స్థలాలను దర్శించాలని. ఈ మధ్యనే ఒక జాతర జరుగుతుంది. దాన్ని దర్శించడానికి ఎంతో మంది మరి దాని సమయాన్ని వృధా చేసుకొని, తన డబ్బుల్ని వృధా చేసుకుంటూ, మంచిది వారికి నమ్మకాన్ని బట్టి వారు పరుగులు ఎత్తిపోతున్నారు. మరి దురదృష్టవశాత్తు చాలా మంది కూడా ప్రాణాలు పోగొట్టుకునే వారిగా ఉంటున్నారు. ఈ దినమే తెల్లవారి వార్తల్లో ఢిల్లీలో పబ్లిక్లో జనంలో అంటే వాళ్ళకి వీలుగా ఊపిరాడక ఒక 18 మంది చనిపోయినట్లుగా వార్తల్లో మనం చూస్తూ వస్తున్నాం. దేవుడు వచ్చి మనల్ని చూస్తున్నాడు, నా వద్దకు వస్తారేమో అని, నన్ను గుర్తిస్తారేమో అని. కానీ ఆయన సృష్టిపడిన ఆయన పిల్లలు మనము దేవుని వైపు చూడక మరి ఆయా స్థలాలను, ఆయా దేవుని చేత చూపించబడిన ఆయా ప్రకృతమైన దాన్ని మనం చూడడానికి ఇష్టపడుతున్నాం. ఇంకా ఆటపాటలకున్న శృంగార దృశ్యాలను కూడా మనం చూస్తూ దేవుడు ఎవరని విర్రవిగే వారిగా కూడా మనము ఉంటున్నాం. ఈ మాట ఎప్పుడు వస్తుందంటే సంతోషంలో తేలినప్పుడు, అది ఆనందంగా భావించినప్పుడు ఒక నాస్తికుడిగా ఏమంటారంటే దేవుడు ఎవరనే మాట నోటంట రావడం చూస్తున్నాం. తప్పు. దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి. ఆయన ఏ మార్పు లేనివాడు, ఏ భేదము లేనివాడు, పక్షపాతం అస్సలే లేనివాడు. మరి పక్షపాతము గల మనుషులపై మనం ఆధారపడుతూ మోసపోతున్నాము. పక్షపాతం ఎరిగిన దేవుని మనం గుర్తించలేని వారిగా మన యొక్క జీవితాలను, మన యొక్క సమయాన్ని మనము వ్యర్థం చేసుకునే వారిగా ఉంటున్నట్టుగా వాక్యం చదివిస్తుంది. మొదటి ఏం చూస్తుంటే మనం దేవుని వెతుకు వారి కలరేమని ఆయన పరిశీలించే దేవుడై ఉన్నాడు. మొదటిది దేవుడు ఎవరైనా నన్ను వెతుకుతున్నారని ఆయన పరిస్థితి దేవుడై ఉన్నాడు. రెండోదిగా చూసినట్లయితే ఆయన ఎలాంటి మన నడకను పడకను పరిశీలించేవాడై ఉన్నాడు. రెండోది ఆయన మన నడకను మన పడకను చూడండి. కీర్తనలు కూడా 1:9. కీర్తన 139 3వ వచనం. ఆయన ఎలాంటి వాడు చూడండి, చదువుమా. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చాలు. మొదటి ఆయన ఏం చూస్తున్నట, నన్ను ఎవరైనా ఎదుగుతున్నారేమో అని ఆయన అంటున్నాడట. అస్సలు లేదు. కానీ రెండోది ఆయన చూస్తున్నాడు. రెండోది అంటే మన నడక, మన ప్రవర్తన, మన మాట తీరు, మన మనస్సులో రహస్యం అన్నీ కూడా తెలుసుకునేవాడిగా, అంటే మన అంతరంగాలను గ్రహించే దేవుడై ఉన్నాడు. మొదటి ఆయన నా వైపు చూస్తారేమో పరిశీలించే దేవుడిగా కనిపిస్తున్నాడు. రెండవదిగా ఏం చేస్తున్నాడంటే మన యొక్క నడకలను, మన యొక్క పడకలను, మన యొక్క వ్యక్తిగత జీవితాలను అన్నింటినీ కూడా ఆయన కనిపెడుతూ పరిశీలించేవాడిగా ఉంటున్నాడు. చూడండి, కీర్తనలు 139 చక్కెర మాట 139 నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. అంతేకాదు కానీ నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తీసుకున్నావు. నా అతిక్రమములన్నింటినీ, లేదు నీకు యథార్థంగా చేయు నీకు ఆ చిత్రాలన్నింటినీ ప్రతి కూడా ఆయన తెలుసుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే హృదయాంతరంగంలో ఎరిగిన వాడు దేవుడు కనుక. చూడండి మాట 2వ దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ప్రవక్తయగు అమ్మా 2 దినవృత్తాంతముల 2 చూపించాలి. 2 దినవృత్తాంతం నేను ఒకటి తీసాను. 2 దినవృత్తాంతములు 28వ అధ్యాయం 28వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ప్రవక్తయగు ఉదయగారు ఒకడు రాజుకున్నాడు. 29 యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండెను. క్షమించాలి. మొదటి దినవృత్తాంతంలో 28 నీవు ఆయన సొలొమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. అప్పుడు ఆయన దేవుడు సొలొమోనుతో చెప్తున్నమాట. అప్పుడు కానీ ఇది ఇప్పటికీ మనకి వర్తించిన మాట, ఇప్పటికున్న మనకి వర్తించిన మాట. అక్కడ సొలొమోను బదులుగా మనలో తీసుకుందాం. మనతో దేవుడు చెప్తున్నాడు అనుకుందాం, నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయమును పరిశోధించేవాడును ఆలోచనలన్నింటినీ సంకల్పాలన్నింటినీ ఎరిగిన వాడే ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను పొరపాటు చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. భార్యకు తెలియదని గర్వపడుతున్నావు, లేదా భర్తకు తెలియదు అనుకుంటున్నావు, లేక తల్లిదండ్రులకు తెలియదని బిడ్డలే మీరు అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా నేను ఎరిగే దేవుడు. ఎందుకంటే మీ హృదయం ఏదుందో మీ హృదయ అంతరంగాలను పరిశోధించిన దేవుడినై ఉన్నాను. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఆయనని సేవించు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకుని ఆయన్ని గమనించు. ఆయన ఎవరు, ఎందుకు వచ్చారు అందులో నువ్వు తెలుసుకొని నువ్వు ఒకసారి నువ్వు ఆయన పూజించినట్లయితే, ఆయన ఆరాధించినట్లయితే, ఆయన ఇష్టపడినట్లయితే, ఆయన వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమైన నీకు దొరుకు అన్న కదా. వెతుకుడి దొరుకును, పట్టుడి తీయబడను. రైట్. అడుగు ప్రతి వాటిని కూడా ఆయన రైట్. అందుకనే ఇక్కడ కూడా ఏమంటే వెతకమంటాడు. అంటే పరిశోధన చేయి. అసలు దేవుడు ఎవరు, ఎందుకు దేవుని మనం ఆరాధించాలి అన్నది మనము పరిశీలించేవాడుగా మనం పరిశీలించమని చెప్తాడు. ఇంకా ఆయన నీవు ఆయనను విసర్జించిన యెడల, ఒకవేళ ఆయన నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నువ్వు ఎవరైనా దేవుడు ధిక్కరించినట్లయితే ఆయన నిత్యముగా త్రోసివేయను. ఆయన నిన్ను ఎలా చేస్తే నేను త్రోసివేసేవారిగా ఉంటాడు. కాబట్టి దేవుడిని మనము నీవు ఎవరిని అనుకుంటా మనం ఆయనకు భయపడుతూ గడగడ వణుకుతూ ఆయన్ని మనము ఆరాధించేవారిగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటుంది. అంటే దేవుడు దేన్ని పరిశీలిస్తుందంటే మొదట నన్ను వెతుకువారు ఎవరున్నారేమో అని ఆకాశం కింద చూస్తున్నాడు. ఎవరైనా పరిశోధిస్తున్నారా ఒకరు కూడా కనబడలేదు. ఎందుకంటే మన ఆలోచనలు మన వెతకడంతో కూడా ఈ లోకంలోనే సరిపడదు. ఇక దేవుని ఇప్పుడు మనం వెతుకుతాం. ఎలాంటి ఇల్లు కొట్టుకోవాలి, మన బిడ్డలు ఎలాంటి పొజిషన్లో ఉండాలి, నా భార్య నాకు ఏ విధంగా సహకరించాలి, నా భర్త ఎలా ఉండాలి, నేను ఏమి సంపాదించుకోవాలి, నేను అన్ని సంపాదించుకున్న తర్వాత ఆయా ప్రదేశాలు చూడాలి, ఆనందపడాలి. ఇదే జీవితం అనుకుంటున్నాం. కానీ ఆయన నా వైపు చూస్తారేమో, నా యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకుంటారేమో, ఆయన పైన తొంగు చూస్తున్నాడు, మనం చూడటం లేదు. ఇంకా ఆయన అంటే మన యొక్క అంతరంగాలు, మన నడక, మన పడక, మన మాట ప్రతి కూడా ఆయన ఎరిగే దేవుడే ఉన్నాడు. అయినా సరే మనము పట్టించుకోగా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన అంటున్నాడు, చూడండి చివరికి అంటే ఏమంటాడు, ఆయన నీవు విసర్జించిన ఆయన నేను నిశ్చయముగా
నిత్యముగా త్రోసివేయను. త్రోసివేయడం అంటే ఏంటి తెలిసిన? నరకంలో పడిపోవడం. ఒక మాట చెప్పాలంటే అది ఒకసారి నరకం కాదు, కానీ ప్రస్తుతానికి ఈ లోకంలో నీకు నరకం చూపిస్తాడు. ఈ లోకంలో అలాగే మనం నరకంలో పడిపోవడం, మనం హింసించడం ఆయన ఉద్దేశం కాదు. మనం హింసించడం ఆయన ఉద్దేశం కాదు. కాకపోతే నువ్వు దేవుని విసర్జిస్తున్నావేమో, దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నావేమో, ఆయన నేను హెచ్చరిస్తూ చెప్తున్న మాటలు ఇవి. ఓకేనా? అయితే కనుక మనము మరి ఆ దేవుని పిల్లలు అంటే మనము పరిశీలించి తెలుసుకునే వారిగా ఉండాలి. ఒక 2 విషయాలు మనం చూసుకొని బలలోకి మనం పోదాం. ఆయన ముందు పరిశీలిస్తుంటే మనం చూసి మనం పట్టించుకోవడం లేదు, కానీ దేన్ని మనం పరిశీలించాలి అనేది 2 విషయాలు మనం చూసుకుందాం. మొదటి, దేవుని వాక్యాన్ని పరిశీలించి తెలుసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించి తెలుసుకోవాలి. చూడి, యెషయా గ్రంథం 34, యెషయా గ్రంథం 34 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. చాలా చాలు. మొదటి ఏమంటారంటే నా యొక్క వాక్యాన్ని మీరు పరిశీలించండి అంటున్నారు. మనం ఏం చేయాలి? మొదటి ఏం చెప్తే ఆయన వాక్యాన్ని మనము పరిశీలించే వారిగా ఉండాలి. మరి ఆయన వాక్యాన్ని పరిశీలిస్తే మనకేమిటయ్యే ప్రయోజనము అంటే, దేవుని ఎరిగిన వారు, ఆ మర్మం తెలియని వారు అడుగుతున్న ప్రశ్న. ఆయన వాక్యాన్ని మనం పరిశీలించాలి. మనం కూడా పరిశీలించకే తప్పిపోతున్నాము. ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని వారికి ఇవ్వలేకపోతున్నాము. ఆయనకి చెందవలసిన ఘనతను ఆయనకి కాక మనం దొంగిలించే వారిగా ఉంటున్నాము. ఆయన 6 దినములు కష్టపడి సృష్టి అంతని సృష్టించి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. 6 దినాలు మీరు కష్టపడండి, తినండి, మీరు మీకు ఇష్టమునంటే, కానీ ఆ 7వ దినం ఒక దినాన్ని మాత్రం నన్ను మీరు పూజించండి, నన్ను ఆరాధించండి, నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు చెప్తూ వస్తున్నాడు. 6 దినాలు మనకు సరిపోవడం లేదు. మనకి 6 దినాలు సరిపోక ఆయనకి ఇవ్వాల్సిన 7వ దినాన్ని కూడా మనం దొంగిలించే వారిగా ఉంటున్నాము. ఆ దినాన్ని కూడా ఆయనకి ఇవ్వాల్సిన ఘనతను, ఆయనకి ఇవ్వాల్సిన మహిమను కూడా మనం దొంగిలించే వారిగా ఉంటున్నాము. 7వ దినాన్ని కూడా మన సొంత కార్యాలు, సొంత పనులు, మన సొంత ఆలోచనలు, మన సొంత బుద్ధిని మనము చూపించే వారిగా ఉంటున్నాము అంటున్నారు కదా. అందరూ తమ సొంత కార్యములను చేసుకుంటున్నారు, కానీ దేవుని కార్యం ఎవరు చేయటం లేదని చెప్తూ వస్తున్నారు. ఆ రోజులు మనకి ఇచ్చాడు, దేవుడు మనకి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. 6 దినాలే మనము దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ 7వ దినాన్ని ఆయన దినం కాబట్టి ఆయన మనం గౌరవించాలి, ఆయన పూజించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన బలంలో మనం పాలు పొందాలి. కానీ ఆ 7వ దినాన్ని కూడా మనము దొంగిలించేవారిగా ఉంటున్నాము. కనుక ఎందుకు అలా జరుగుతున్న కారణం ఏంటంటే మన వాక్యాన్ని పరిశీలించడం లేదు. ఏదో పార్టీ ప్రకారం చదువుకుని పోతున్నాం, కానీ దాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఆ ప్రకారం జీవించాలని ఆలోచన కలగడం లేదు. అలా కలగాలంటే ముందు మనము ఆయన వాక్యాన్ని మనము పరిశోధించి మనము తెలుసుకునే వారిగా ఉండాలి. అలా తెలుసుకుంటే ఏంటి ప్రయోజనం అంటే, చూడండి, మొదటి, దేవుని వాక్యము పాపమును దూరం చేస్తుంది. కీర్తన 119 అందరికీ తెలిసిన ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. 119:11 నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఈ మాట మనకి ఎప్పుడు తెలుస్తుంది? మన వాక్యాన్ని పరిశీలించినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, ఆ వాక్యాన్ని ప్రేమించినప్పుడు మాత్రమే ఈ మాట మనకి గుర్తొస్తుంది. ఏ మాట? నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకున్నా. హృదయాలు ఏం ఉంచుకోవాలంట? ఆయన వాక్యాన్ని, ఆయన దేవుని వాక్యాన్ని మనం ఉంచుకోవాలి. 2 చూసినట్లయితే ఆయన వాక్యము 2 చూస్తే ఆయన వాక్యము శివుడి కష్టపడి మనం తప్పిస్తుందంట. చూడండి, 119:28 అదే 128 వ్యసనము వల్ల నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము. నాకున్న చెడు అలవాట్లను బట్టి, నాకున్న అపవిత్రమైన ఆ మనసును బట్టి, మీకు వ్యతిరేకమైన కార్యములు బట్టి నేనేమైపోయాను? నీరైపోయాను.
జారిపోయాను, పడిపోయాను, ఎందుకు పనిరెండు వాడిగా ఉంటున్నాను. కనుక నీ వాక్యం చేత నన్ను స్థిరపరచున్నాను. మళ్ళీ దేవుడు మనం ఏడుకున్నాం, ప్రభా మరి 6 దినములు నీ వాక్యాన్ని చదవని 7వ దినం చదవలేకపోయాను, ప్రభా మన్నించండి, మళ్ళీ నీ వాక్యాన్ని మాకు స్థిరపరచినట్టు మన దేవుడు మనం ఏడుకునే వారిగా ఉండాలి. రెండోది, మూడోదిగా చూసినట్లయితే దేవుని వాక్యము బాధలు మనకి నెమ్మదిస్తుంది. అదే కీర్తన 19:50 చూద్దాం. ఈ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. ఒక 4-5 రోజుల క్రితం సహజమే, మనం చెప్పడం సహజమే, కానీ అనుభవిస్తే ఆ బాధ ఏంటో మనకు తెలుస్తుంది. ఒక అబ్బాయి ఒక హ్యాండ్ బ్యాగ్తో తను మన రైలు ఇక్కడ మన గేట్ దగ్గరలో తను ఆత్మహత్య చేసుకోవడం చూసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒకలాగా అనుకుంటున్నా, నాకు అనిపిస్తుంది తను సమస్యలను తట్టుకోలేక, ప్రస్తుత పరిస్థితుల్ని ఎదిరించలేక భయపడి అలా ప్రాణత్యాగం చేశాడేమో అని నేను అనుకుంటున్నాను. ఆ సమయంలోనే ఏమిటంటే, ఆ సమయం అంటే నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. మన సువార్త అనేకులు రక్షించింది. ఎంతోమంది విసిగి చనిపోవడానికి సిద్ధమవుతున్నవాడు, ఎంతోమంది ప్రాణం అంటే విలువైన నిర్లక్ష్యం చేసిన వారి సైతం కూడా కొంతమంది ద్వారా వారిని బ్రతికించింది. ఈరోజు అనేకులకు వారు సేవకులుగాను, ఇంకా విశ్వాసులుగాను, మంచి వ్యక్తులుగాను కనిపిస్తూ వస్తున్నారు. కనుక మన వాక్యం ఏముందంటే మనకి బాధలో నెమ్మదినిస్తుంది, తర్వాత నెమ్మదిస్తుంది, అది మనల్ని బ్రతికించేదిగా ఉంటుంది. మరి 4వది చూసుకున్నట్లయితే ఆయన వాక్యము దేనికంటే మధురమైనది. చూడండి 103వ వచనం, 103. ఆయన వాక్యము దేనికంటే మధురమైనది. చూడండి, నీ వాక్యములు నా జీవానికి ఎంతో మధురములు, అవి నా నోటికి దేనికంటే తీపిగా ఉన్నవి. ఆయన వాక్యం ఏమంట, మన నాలుగుకి ఎంతో మధురమట, అవి నా నోటికి దేనికంటే తీపిగా ఉన్నాయి. అన్నింటికీ రుచికరమైనది మరి సమాజంలో మనం తేనెగా భావిస్తాం. మరి తేనె తీపి అనుకుంటే దేనికంటే తీయనైనవి ఆయన మాటలు, దేనికంటే తీయనైనవి ఆయన మాటలు. ఆ మాటలను మనము చెవు పెట్టుకోవాలి, మన హృదయంలో దాచుకోవాలి, మన నోటుని దాని మాటలని అనేకులని కూడా దేవుడు రప్పించడానికి దాన్ని వినియోగించే వారిగా ఉండాలి. ఎలాంటి మాటలు? దేనికంటే మధురమైన మాటలు. ఆయన మాటలు దేనికంటే మధురమైన మాటలు ఒకటి. ఆ మాటలు మన హృదయం ఉంచుకుంటే ఆ మాటల ద్వారా అనేకులు కూడా ఆయన వద్దకు మనం రప్పించే వారిగా ఉండాలి. చివరిగా దేవుని వాక్యము మన పాదములకు వెలుగునిస్తుంది. చూడండి 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎప్పుడైతే మన వాక్యానుసారంగా మనం జీవిస్తామో, వాక్యానుసారంగా జీవికి ఇష్టపడతామో, అప్పుడు మన పాదములకు దీపం అంటే అర్థం ఏంటంటే, మనం ఏదైనా చీకటి వైపు ప్రయాణిస్తే అది తప్పని హెచ్చరిస్తూ మన పాదాలు మనల్ని వెలుగు వైపు, రక్షణ వైపు, మంచి వైపు తిప్పిస్తుంది అన్నమాట ఈ వాక్యం. పాదములకు వెలుగు, పాదములకు ఆ దీపం అంటే అర్థం ఏంటంటే, మనం చీకటిలో అంటే పాపములు పడిపోకుండా, పాపం వైపు పరుగులు చేయకుండా మనల్ని అక్కడ రక్షణ అంటే అటు వెళ్ళకుండా మనకు దీపం అంటే ఇది అంటే మనకు చీకటిలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక తోకదా దీపం, అదే మన చేతిలో ఒక టార్చ్ లైట్ ఉన్నట్లయితే అది త్రోవను పోల్చి మనము సైడ్కి వెళ్ళేవారిగా ఉంటున్నామో, ఆ టార్చ్ లైటే దేవుని యొక్క వాక్యమై ఉంటుంది. ఇంకా ఏమిటంటే, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎప్పుడైతే ఆ దేవుని వాక్యం వెలుగుగా నా చేతులకు వచ్చిందో, నా త్రోవ ఎలా ఉందంట? వెలుగే. నా త్రోవ వెలుగే. ఎందుకంటే అక్కడ ప్రమాదం ఉందా తెలుస్తుంది, అక్కడ అపరిశుభ్రత కనిపిస్తుందా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దాన్ని తప్పించుకుంటూ దాటుకుని వెళ్ళడానికి ఇది ఒక సాధనం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. మరి ఈ విషయాలు మనం తెలియాలంటే ఏం చేయాలంటే, దేవుని వాక్యాన్ని మనము పరిశీలించే వారిగా ఉండాలి. మొదటి అంటే దేవుని వాక్యం ఏమన్నా దేవుని వాక్యం పరిశీలిస్తే అప్పుడు తెలుస్తుంది మనకి ఏమంటే ఏం తెలుస్తుంది, దేవుని వాక్యము చెడు వ్యసనములు అంటే దేవుని వాక్యము
పాపం నుండి మనం తప్పిస్తుంది, చెడు వ్యసనం నుండి మనం తప్పిస్తుంది, మరి బాధలు నెమ్మదిస్తుంది. ఇంకా దేనికంటే మధురమైనది మన పాదములకు వెలిగించి వెలుగులు మనం నడిపించేదిగా వాక్యం మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ వాక్యం అనగా దేవుడు. వాక్యం అనగా ఇప్పుడు మధు బ్రదర్ చెప్పారు కదా, చూడండి వాక్యం అనగా దేవుడు. ఆదికాండం 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయము 4వ వచనం. 15:4 యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి చాలమ్మా. అంటే ఏమొచ్చింది అక్కడికి? యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చింది. యెహోవా వాక్యం అంటే వాక్యం ఎవరిది? దేవుడిది, అంతే కదా. వాక్యం అనే వాక్యం మనకి ఎక్కడ మనకి పొందుపరచబడది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మాత్రమే మనకి వాక్యం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ గ్రంథాన్ని తీసుకువెళ్ళే దీంట్లో ఉన్న వాక్యం ఏంటంటే మనకి దేవుడే ఉంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము ఎంత క్లియర్ గా రాసి పెట్టారు. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి, ఈ వాక్యము ఆది మొదటి ఉందండి. ఈ వాక్యం మొదటే ఉందంట. ఇంకా ఈ వాక్యం ఎక్కడ ఉందంట? దేవుని వద్ద ఉంది. వాక్యం మొదటి నుంచే ఉంది, కానీ ఆ వాక్యం ఎక్కడ ఉందంటే దేవుని వద్ద ఉంది. అంతేంటి? ఆ వాక్యమే దేవుడు. దేవుని వద్ద మొదట ఉంది, దేవుని వద్ద ఉంది. ఆ వాక్యమే మనకి ఏమైందంటే దేవుడై ఉంది. ఇంకేమో చూడండి, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఇప్పుడు పుట్టారని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన మొదట ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేను. తర్వాత సమస్తం కూడా ఆయన మూలంగానే కలిగింది. సమస్తం కూడా ఆయన మూలంగా కలిగింది. ఇంకా ఏమంటే కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. మరి ఆ వెలుగును మనం గుర్తించలేని వారుగా ఇంకా చీకటిలో ఉంటున్నామేమో. మనం పరీక్షించుకుంటూ మన ముందున్న పనులు మనం జీవించబడి పొందామా? ఆ వెలుగు చీకటిలో ప్రకటించున్నది కానీ చీకటి దానికి గ్రహింపకుండేను. అంటే ఆ వెలుగు చీకటిలో ఉన్న, అంటే పాపంలో ఉన్న మన ఎదుట ఆ వాక్యం కనిపిస్తూ ఉంది. మనకు వెలుగుని కూడా ఇష్టపడుతుంది, కానీ ఆ వెలుగును మనం గ్రహించలేని వారికి ఉంటూ ఇంకా చీకటిలో ఉంటూ చీకటిలో పడిపోతూ చీకటిని ప్రేమిస్తూ మనము ఉంటున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ వాక్యం అనగా దేవుడు, వాక్యం అనగా దేవుడు అన్నమాట. ఇక రెండోది, మొదటి మన వాక్యాన్ని మనం పరిశీలించాలి. రెండోది దేవుని పరిశీలించి తెలుసుకోవాలన్నమాట. మొదటి వాక్యాన్ని పరిశీలించాము, ఆ వాక్యమే దేవుడు ఎందుకు కదా. మరి ఇప్పుడు దేవుడు కూడా మనం ఒకసారి పరిశీలించేవారుగా చూద్దాం. చూడు, ఇర్మియా రాసిన గ్రంథము, ఇర్మియా 9వ అధ్యాయము 9:24 వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి. అతిశయం అంటే ఏంటి? గర్వం. గర్వించాలా? దేని బట్టి గర్వించాలా? నాకున్న బలాన్ని బట్టి కాదు, నాకున్న అందాన్ని బట్టి కాదు, నాకున్న ఐశ్వర్యం బట్టి కాదు, నాకున్న అధికారం బట్టి కాదు, కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి, దేవుడు మన పట్ల చూపించిన కృపను బట్టి, దేవుని యొక్క మహదైశ్వర్యం బట్టి మనమే గర్వించేవారిగా ఉండాలి. అంతే తప్ప కానీ దేవునితో చూపబడిన మనము దేవుని తక్కువ చేసేవారిగా మనం గర్వించకూడదు. ఇక్కడ చూడండి, అతిశయించువాడు గర్వించడం దేనిబడి గర్వించాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయంగా జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలన. అంటే ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన నీతి న్యాయములు, ఆయన
నీతి న్యాయములు జరిగించేవాడని చూస్తుంది. కీర్తన 89 ఆయన నీతి న్యాయములు. కీర్తన 89 14 వచనం. 89 14 కీర్తనలు 89 14. నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనలు. ఆయన ఎందుకు పరిశీలించంటే ఆయన నీతి న్యాయములు జరిగించేవాడిగా ఉన్నాడు. నీతి న్యాయములు నీ సింహాసన ద్వారం, నీతి న్యాయములు నీ సింహాసన ద్వారం, కృప సత్యములు నీ సన్నిధాన వర్తులు, కృప సత్యములు నీ సన్నిధాన వర్తులు. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. బలియు అర్పణ కోరగు నీవు, బలి అయితివి నా దోషముకై. బలియు అర్పణ కోరగు నీవు, బలి అయితివి నా దోషముకై. ఒక ఆమె చెప్పాను, అమ్మా నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోమ్మా, నీకు రక్షణ దొరుకుతుంది, నీకు రక్షణ మార్గం కనిపిస్తుంది, నీకు మంచిదని చెప్తే ఆమె అన్నది, మాకు చాలా దేవుళ్ళు ఉన్నారయ్యా, మాకు చాలా దేవుళ్ళు ఉన్నారయ్యా అంది. కానీ ఆ దేవుళ్ళు బలి కోరేవాడిగా ఉంటున్నారా, లేకపోతే మన కొరకు బలి అర్పణ చేసేవాడిగా ఉంటున్నారా? మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు అనేవాడు మన పాపములకు రక్తం చిందించేవాడిగా ఉండాలి, మనల్ని పాపమును తప్పించేవాడిగా ఉండాలి. అంతే తప్పని రక్తాన్ని కోరుకునేవాడిగా, రక్తము పోతే మనల్ని నాశనం వైపు తీసుకెళ్లేవాడిగా దేవుడు అటువంటి దేవుడు కాదు. ఒకవేళ రక్తాన్ని కోరేవాడే దేవుడు అనుకుంటే దేవుడు మాత్రం ఎంత మాత్రం కాదు. రక్తాన్ని కోరేది కేవలము దేయాలు మాత్రమే. కనుక అంటే బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. నా హృదయమే నీ ప్రియమగు ఆలయం, నా హృదయము నీ ప్రియమగు ఆలయం, స్తుతియాగమునే చేసేద నిరతము, స్తుతియాగమునే చేసేద నిరతం. అంటే మన హృదయమే మన ఆలయం అని, ఆ హృదయాన్ని పరిశుద్ధపరచాలని, ఆ హృదయాన్ని మనం పరిశుద్ధపరచాలని చెప్పేసి ఆ హృదయంలో దేవుని ఉంచడానికి మనము ఆయన యొక్క మర్మములు, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనాలని మనం ఎరుపుగా ఎక్కడో దేవుడు ఉన్నాడని, ఎక్కడో ఆలయాలు ఉన్నాయని చెప్పేసి మనం పరుగులెత్తుకుంటూ మనం ఎంతో ప్రయాసపడుతున్నాము. అయ్యో, దేవుడు మన హృదయాల్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడే, నేను మీలో ఉన్నానని చెప్తున్నాడే, మరి నీలో ఉన్న దేవుడిని విసర్జించి మరి ఎక్కడికో మీరు ఎంతో ప్రయాసపడుతున్నాము. ఇంకా స్తుతియాగం చేయడం అంటే ఆయన నీ కొరకు ఆయన రక్తం చిందించాడు. ఆయన ధనవంతుడై ఉండి ఆయన దరిద్రుడిగా లేని వాడిగా. సాధారణంగా దేవుడు మనుషులని మనకు అవసరం, కానీ దేవుడికి మనకు అవసరం లేదు, దేవుడికి మనకు అవసరం లేదు. అయినా సరే ఆయన తగ్గించుకుంటూ మన కొరకు మనం పాపంలో పడిపోకుండా, మనము నరకంలో పడిపోకుండా ఆయనతో సహవాసం కలిగి ఆయనతో పాటు ఆయన బిడ్డలుగా ఆయన స్వాస్థాన్ని పొందుకునే వారికి ఉండాలని ఆయన పరలోకం నుండి మన కొరకు దిగి వస్తే మనము ఆయన మరిచి లోకంలో ఉన్న వాటి వైపు మనం పరుగులు చేస్తున్నాం. ఆ పెద్ద అందమైన కట్టడాల వైపు, ఆ ప్రకృతి సంబంధమైన వాటి వరకు, ఆయా స్థలాల వరకు మనం ప్రయాసపడేవారిగా ఉంటున్నాము. దేవుడు మన కొరకు రక్తం చిందించారనే సత్యం ఎరిగిన వారి కనుక ఇక్కడ దేవుడు ఎలాంటి వాడు అంటే నీతి న్యాయములు ఎరిగేవాడు. దేవుడు నీతి న్యాయములు ఎరిగేవాడు. ఆయన బలి కోరేవాడు కాదు, ఆయన బలి కోరేవాడు కాదు. చూడండి ఒక మాట, కీర్తన 51
కీర్తన 51 బైబిల్ 16-20 వచనాలు. నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవుడికి ఇష్టమైన బలులు. నీవు బలిని కోరివాడు కావు, బలిని కొంటే నువ్వు దేవుడిగా అవుతావయ్యా. మమ్మల్ని చంపడం నీకు ఇష్టమా? మా రక్తం తాగడం నీకు ఇష్టమా? కాదు కాదు, నువ్వు బలిని కోరు. నువ్వు కోరితే బలిని కోరు. నీకు ఇష్టమైన బలి అంటే విరిగి నలిగిన వారు, కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, వేదంతో ఉన్నవారు, అనారోగ్యంలో ఉన్నవారు, అనేక రకమైన సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్నవారంటే నీకు ఇష్టము. అటువంటి బలుల్ని నువ్వు స్వీకరించేవాడిగా ఉంటున్నావు. ఇది నిజమైన ఆయనకి ఇష్టమైన బలి. ఇది తెలియక దేవునికి ఇష్టం అని చెప్పేసి మన సంతోషాల కొరకు, మన సుఖం కొరకు, అనేకలు మనం మెప్పించుటకు, వారి గౌరవించుట కొరకు మనము ఆ జంతువులను, పక్షులను మనము బలిగా ఇస్తూ దేవుని మనం అవమానపరుస్తున్నాము, దేవుని బాధపడుతూ వస్తున్నాము. మన బిడ్డల్ని మనం తప్పుకుంటామా? మన బిడ్డలు మనం హింసిస్తామా? మన బిడ్డలు మనకి ఎంత హింసించినా కానీ, మనకి ఇబ్బంది పెట్టినా కానీ మనం ప్రేమిస్తూ ఉంటాం. ఎందుకంటే నా కుమారుడు, నా కుమార్తె మనం కన్నాము, వారిని పెంచుతున్నాము. అలాంటి బిడ్డలు మనం విడిచిపెట్టుకుంటామా? మనం విడిచిపెడతామేమో కానీ దేవుడు మనల్ని మరువుగా విడుగా భాయిగా మనల్ని ఆదరించేవాడిగా ఉంటున్నాడు. కనుక ఆయన బలి కోరేవాడు కాదు, మన కొరకు తను బలైపోయేవాడు. మనం రక్షించాలని, మనం బాగుండాలని, మనం కూడా ఆయనతో పాటు కూడా ఆయన స్థానంలో ఉంచాలని చెప్పేసి నిరంతరం జ్ఞాపన ప్రార్థనలు చేస్తూ మన కోసం సర్వం కూడా ఆయన విడిచిపెట్టుకున్న గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని మనం పరిశీలన చేస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుని పరిశీలించి ఆయన పరిశీలించే దేవుడని మనం తెలుసుకోవాలి. ఆయన పరిశీలించే ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు, యథార్థవంతుడు, నీతి న్యాయము గలవాడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే భయంతో గడగడ వలగసు ఆయనకి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండవాలి. మనం పరిశీలించాలి. కనుక మనల్ని పరీక్షించుకోవాలి. ఎక్కడ పడిపోతాము, ఎక్కడ జారిపోతాము, ఎక్కడ మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనం జారిపోతాము, దేవుడికి అవమానంగా జీవిస్తున్నామో అవన్నిటిని సరిచేసుకోమని దేవుడు మనకి సమయం ఇచ్చున్నాడు, అవకాశం ఇచ్చున్నాడు, సరి చేసుకోమంటున్నాడు, ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. నువ్వు తప్పు చేసావు పోను అనలేదు, కానీ సరి చేసుకోమని ఆయన మనకి అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇస్తాం. మనం ఏం చేయాలంటే మరి ఆయన ఏర్పాటు చేసిన ఆయన బలముతో మనల్ని సరి చేసుకునేలాగా యోగ్యమైన మనం పరీక్షించుకోవాలి. ఎలాగంటే చూడండి, 1 కొరింథీయులు 11:28 వచనం. 1 కొరింథీయులు 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోగలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి త్రాగవాలి. ఏమిటంటే కాబట్టి ఇప్పటి వరకు మనం పెట్టాం కదా మొదటి నుండి. అసలు ఆ దేవుడు ఎందుకు మనం పరిశీలించాలంటే, ఆ దేవుడు మనం పరిశీలిస్తుంటే వాడు ఏమైనా నా వైపు చూస్తారేమో ఆయన ఆకాశంలో తొంగి చూస్తున్నాడు. ఇంకా వారు మన యొక్క నడక పడక, మన యొక్క వేషాలు, మన యొక్క జీవితం అంతా ఎరిగే దేవుడై ఉన్నాడు. ఆయన మనం చూస్తున్నాడు, ఆయన మనం పట్టించుకోవడం లేదు. ఇంకా మనం దేని పరిశోధించి పట్టించుకోవాలంటే ఆయన ఎలాంటి వాడు అంటే అవి తెలుసుకోవాలంటే ముందు మనము ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని మనము ధ్యానించే వాడిగా ఉండాలి. ఇంకా ఆయన మనం తెలుసుకునే వాడిగా ఉండాలి. ముందు ఆయన మనం చూస్తున్నాడు, మనం పట్టించుకోవటం లేదు. మన అంతరంగా ఎదిగి ఉన్నాడు, ఆయన మనకు అనవసరం, డోంట్ కేర్. మనం పరిశీలించాలి. కానీ ఆయన మనం పరిశీలించాలి. ఏం పరిశీలించాలి? ముందు ఆయన వాక్యాన్ని పరిశీలించాలి, ఆయన్ని పరిశీలించాలి. ఆయన దేవుడా? ఎలాంటి వాడు దేవుడు? రక్తం తాగేవాడు దేవుడా? లేదు మనకు రక్తం చిందించేవాడు దేవుడా? మనం పరిశీలించేవారిగా ఉండాలి. కాబట్టి ఈ సమయంలో మనం ఏదైనా పొరపాటు చేస్తే, ఎక్కడే తగ్గిపోయామో, ఏ పరిస్థితుల్లో జారిపోతున్నామో, మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ప్రవర్తన ద్వారా అవన్నిటి మనం సరి చేసుకుంటూ దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన బలము, ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం తీసుకునేటప్పుడు
మనల్ని మనం యోగ్యమైన రీతిలో పరీక్షించుకొని ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ప్రతి మనుషులు తమ తాను పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనం పరీక్షించుకోవాలి. ఎక్కడ ఏం మర్చిపోయాం. మన ఊరు వెళ్తున్నప్పుడు నా భార్య తొందర చేస్తారు అయినా సరే నాకు ఏదో కొంత ఆలోచన ఏదో మర్చిపోయాను, ఏం మర్చిపోయాను. ఎందుకంటే మళ్ళీ ఆ ఇల్లు దాటి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఊరు వెళ్ళిన తర్వాత అయ్యో పలానా మర్చిపోయాను అని అనుకుంటా నేను కాస్త కొంచెం లేట్ చేస్తా వెతుకుతుంటాను అనమాట. ఇంకేమైంది మా విసిపోతాను ఏంటి నీకు బయలుదేరాడు. కాబట్టి మరి అంటే మనం ప్రయాణం అవుతున్నప్పుడు ఏమైనా మర్చిపోతున్నామో అని చెప్పి మనం ఎంత మనం శ్రద్ధ చూపిస్తున్నామో నిర్లక్ష్యం లేకుండా మరి దేవుని విషయంలో కూడా మనము అటువంటి శ్రద్ధ కలిగి మనం ఏం చేయాలంటే పరిశీలన చేసి పరీక్షించుకోవాలి. ఇంకా అంటే అలాగ చేసి ఎప్పుడైతే మనం పరీక్షించుకుంటామో అలాగ చేసి అప్పుడు ఆ రొట్టె తిని ఆ పాత్రలోని మనము తాగాలి. దేవుడి కొద్ది మాటలను దీవించాలి.